హలో వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ ఆంధ్ర. ఇప్పుడు మనం చూసినట్టయితే మనం విజయవాడలో ఉన్న సింగనగర్లో ఉన్నాం. చూస్తున్నారు కదా, మొత్తం వరద వచ్చి ఈ 5 రోజులు జనాలు అల్లాడిపోయారు. ఇప్పుడు మనం అలా మెల్లగా లోపలికి వెళ్ళి ఒక్కొక్కరికి సీఎం గారు అందిస్తున్న సదుపాయాలు అందుతున్నాయా లేదా, ఎలా ఉన్నారు అని వాళ్ళ బాగోగులు తెలుసుకున్నారండి. లోపలికి ప్రభుత్వం సహాయం ఏ విధంగా ఉందన్న? అన్న, ప్రభుత్వం అయితే అంతా బాగానే చేస్తుంది. ఏంటి, ఏం తప్పలేదు. వాళ్ళకైతే నిన్నటిదాకా అంత ఫుడ్ గిడ్డు అంతా శుభ్రంగా అందరూ పడేస్తున్నారు, కానీ అంత బాగానే చేస్తున్నారు. ఏంటి, ప్రభుత్వం మాత్రం మేము అనము, తప్ప అనము మేము. ఏ గవర్నమెంట్ సీఎం అయినా ఇలా తిరగటం, ఇలా కష్టపడతారు ఇప్పుడు చూసారా అంట? సీఎం గారు అంటే చంద్రబాబు నాయుడు, మేమందరం ఓట్లు వేసి గెలిపించాం ఆయన్ని. ఇది నోట్ చేసుకున్నా, ఆయన గెలిపించాం. పెద్ద ఆయన, సీనియర్ పెద్ద ఆయన. ఎందుకు గెలిపించాము? జగన్ కూడా కాదనుకొని ఏనా గెలిపించాం లేదా? మరి ఆయన చేయాలిగా మమ్మల్ని. మొత్తం చూస్తా ఉన్నాడు, బానే ఉంది. ఆటోలు మునిగిపోయాయి, బండ్లు, ఇంట్లో సామాను ప్రతిదీ మునిగిపోయింది, ప్రతిదీ భాగం అయిపోయింది. కాకపోతే ముందు అలర్ట్ చేయలే, అలర్ట్ చేసి ఉంటే సరిపోయేది. ఏం చేయలేము ఇంకా. దానికి మాకు ప్రభుత్వం ఏమన్నా ఏం చేస్తారు? మరి జగన్ బాబు గారికి నిద్ర పట్టడం లేదు, అందుకే నైట్ పూట ప్రెస్ మీట్లు పెడుతున్నారు అంటున్నాడు. దాని మీద ఏ జగన్ అన్న ఎవరు తప్పు మాట్లాడుకుంటారన్న? రాజకీయం అంటే వాళ్ళ మీద వాళ్ళ మీద మాట్లాడుకుంటా ఉంటారు. ప్రభుత్వం సహాయం ఏ విధంగా ఉందన్న? ప్రభుత్వం ఈ గవర్నమెంట్ చాలా బాగా చేస్తుందండి. ప్రతి ఇంటికి లేదండి, ఇంటింటికి చేరుతున్నాయి పాలు, నీళ్లు, బిస్కెట్లు, ప్రతిదీ. ఇది మాత్రం చాలా అప్రిషియేట్ చేయొచ్చు. మా భయం వేసింది అసలు పాత గవర్నమెంట్ అంటే ఏముండేది దాని పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఇంటికి వాలంటీర్స్ వస్తున్నారు, అందరూ వస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ అండి. ఏ సీఎం అయినా ఇలా కష్టపడటం చూసారా? నైట్ పూట తెల్లారు తిరుగుతూ. ఇదిగోండి, దక్షిణ భారతదేశంలో, ప్రపంచంలో అంటే యాక్చువల్లీ భారతదేశంలోనే చంద్రబాబు గారు విజన్ ఉన్న నాయకుడు. దక్షిణ భారతదేశంలో హీఈస్ అ లెజెండ్. అంతే, ఇంక ఫైనల్ ఇంకా చెప్పకుండా అంతగానే ఉంది. బాబు గారు ఇలా చేస్తుంటే ఓన్లీ ఫోటోలకి పోజ్ ఇవ్వడానికి మాత్రం ఇలా చేస్తున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. దాని మీద ఏమండి, యాక్చువల్లీ నేను పార్టీ గురించి మాట్లాడానండి. యాక్చువల్లీ ఫ్యాక్ట్గా నేను స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ని. యాక్చువల్లీ గ్రౌండ్లో ఏం జరుగుతుందో అది చూస్తాను. నాకు తెలుగుదేశం చంద్రబాబు గారు ఏమెవరు, వైసీపీ ఏమెవరు, కానీ ప్రజలకు ఏం చేస్తున్నారు, యూత్కి ఏం చేస్తున్నారు, అంతే. అది మాత్రమేనండి. యాక్చువల్లీ ఫ్యాక్ట్ చెప్పాలంటే ఉన్నట్టుగా యాక్చువల్లీ చంద్రబాబు గారు బాగా చేస్తున్నారు, అంతే. ఇంక వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తుంటారు, కుక్కలు మరుగుతుంటాయి, వాటి గురించి పట్టించుకోవడం అవసరం లేదు. రేపు జగన్ వచ్చేసినా వేరే వాళ్ళు అంటారు ప్రతిపక్షం. వాళ్ళు ప్రతిపక్షం చేయకుండా మళ్ళీ మాట్లాడడం తప్పు. కానీ మీకు తెలుసు కదా, ఇంతకుముందు చూశారు వరదలు వచ్చినప్పుడు. ఇప్పుడు మాత్రం నేను గ్రౌండ్లో ఉన్నానండి. 5 రోజులు నీళ్ళలో ఉన్నాను. నాకు తెలిసి ఏంటి ఫ్యాక్ట్. ప్రతి ఇంటికి, మా ఇంటికి అసలు రాలేదు అంటే యాక్చువల్ చిన్న సందు, బోట్లు అయినా సరే మేమే తెచ్చుకున్నాము. కానీ అంతవరకు ప్రొవైడ్ చేశారు కదా, సంచి వరకు ప్రొవైడ్ చేశారు కదా ప్రతి ఇంటికి. చిన్న ఇళ్ళకి బోట్లు రావు, పంచర్ అయిపోతాయి. ఎందుకంటే బోట్లు, బైకులు ఉన్నాయి. ఆ బోట్లు ఎలా వస్తాయండి? రావండి. కొన్ని ఇళ్ళకి చిన్న సందులు, మా చిన్న సందు, పెద్ద సందులు అన్నీ వచ్చాయి. చిన్న సందుకు సంచి వరకు రావాలి, అప్పుడే దొరుకుతాయి. నా ప్రభుత్వం సహాయం ఎలా ఉందన్న? బాగుందన్న, బాగానే చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి సింగనగర్ మళ్ళీ ఆయనే స్వయంగా దిగి చేసి ప్రజల సమస్య తెలుసుకొని శుభ్రంగా అన్నీ బాగానే చేశారు. కంట్రీగా బొంబాయి కానీ మొత్తం తిరిగి ఆయనే చేశాడు. బాబు గారు బాగానే వచ్చారు, సదుపాయం బాగానే చేస్తున్నారు ప్రజలందరూ. మరి ఏ సీఎం అయినా ఇలా రాత్రి మగలు తిరుగుతూ కష్టపడితే ఎప్పుడైనా చూసారా? ఏ సీఎం కూడా ఇప్పుడు లేదన్న. ఇంతవరకు ఆయనే దిగి చేసి చంద్రబాబు నాయుడు గారు పెద్దలకి అయినా ఏదైనా సరే బాగా చేస్తున్నారు, బాగుంది. మరి చంద్రబాబు గారు ఓన్లీ ఫోటోలకి పోజులు ఇవ్వడం చేస్తున్నారు అని వైసీపీ వాళ్ళు అన్నారు. ఏది వరద రమ్మన్నాడే అండి, వరద రమ్మన్నాడా? అదే సాయం బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చేసేవాళ్ళు మెయిన్ రోడ్డుకి అయితే వస్తున్నారు తప్ప పక్కన చిన్న సందులు ఉన్నాయి. ఆ సందులో కూడా మనుషులు ఉంటారు, ఇళ్ళు ఉంటాయి కదా. ఆ సందులోకి ఎవరు అయితే చర్య పట్టుకోవట్లేదు, ముందు చర్య తీసుకోవట్లేదు, ఎవరు అసలు రావట్లేదు. ఏంటి, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ముసలి ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ ఒక్కరు కూడా పట్టించుకోవాలి కొద్దిగా. ఎందుకంటే ఇది ఒక సంతో పోయేది కాదు, చిన్న గ్రామం ఏం కాదు, ఒక 15 ఇల్లు ఉండే ఇల్లేం ఊరేం కాదు, కొన్ని లక్షల మంది ఉన్న జనాభా అది. దాన్ని కూడా సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ పట్టించుకొని కొద్దిగా సందుల్లోకి. మరి చంద్రబాబు గారు నిద్రపట్టక ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఫోటోలు పోజులు ఇస్తున్నారు, జగన్ గారు అంటున్నారు. దానికి ఫోజులు ఇచ్చే టైం కాదు ఇది. ఏంటి, ఇక్కడ ఎంత వ్యవస్థ నాశనం అయిపోవంటే ఎవరు ఫోజులు ఇచ్చుకోరు. ఏంటి, అర్థమైందా నీకు? ఫోజులు ఇచ్చుకోవడం అంటే ఏంటి? ఏదైనా మామూలుగా సర్బ్యూటీకి వెళ్తే అక్కడ ఫోజులు ఇచ్చుకుంటారు. ఇలాంటి టైంలో ఫోజులు ఇచ్చుకోరు, ఎవరు ఫోజులు ఇచ్చుకోరు.
దానికి ఏంటంటే ఉన్న ఆయన పెట్టుకుంటుంది ఏంటంటే వీడియో తీస్తూ ఉంటారు వచ్చిన దానికి. పాపం ఆదివారం 4ంటికి వచ్చాడు ఆయన, నేను అక్కడే ఉన్న బ్రిడ్జి మీద. మళ్ళీ రాత్రి 10:30కు వచ్చాడు ఆయన వర్షంలో కూడా వచ్చి. తెల్లవారుజామున 4ంటికి వచ్చారా? సాయంత్రం 4ంటికి వచ్చాడు ఆదివారం రోజు ఫస్ట్ మునిగిపోయినప్పుడు. మళ్ళీ తర్వాత నేను అక్కడే కూర్చోన్నా బ్రిడ్జి మీద, మాకు వస్తాక అవకాశం లేదు. మళ్ళీ రాత్రి 10:30కు కూడా వచ్చాడు ఆయన. వచ్చి మరి ఎందుకోసం వచ్చాడు? ఇప్పుడు ఆయనకి నిద్రపట్టగా ఇంట్లో వచ్చింది ఆయన. మన ప్రజలు మనం ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారని చెప్పిగా వచ్చింది ఆయన. లేకపోతే ఈ ఇబ్బంది అంది ఎందుకు? అది ఫోజులు ఇచ్చుకోవడం అనేది ఈ టైంలో అది మాట్లాడే కరెక్ట్ మాట కాదు అది.